నల్గొండ జిల్లా హుజూర్నగర్లో ప్రమాదం జరిగింది. సత్యనారాయణ రైస్ మిల్లులో బాయిలర్ పేలడంతో 2 కార్మికులు చనిపోయారు. మృతుల్లో ఓ మహిళ కూడా ఉంది. పేలుడు తీవ్రతకు కార్మికుల శరీరాలు నుజ్జునుజ్జయ్యాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగిందని బాధిత కుటుంబాలంటున్నాయి. మృతుల కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. మృతుల బంధువుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. నిన్న బాయిలర్ బ్లాస్ట్ అనేది ఇన్ఫర్మేషన్ వచ్చింది. అరౌండ్ 8:15కి ఇన్ఫర్మేషన్ రాగానే సిఐ గారు, ఎస్ఐ గారు విత్ మెన్ వచ్చారు. నిన్న రాత్రి 1 గంట వరకు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో చెక్ చేయడం జరిగింది. చెక్ చేస్తే 2 డెడ్ బాడీస్ దొరికాయి. ఒక ఆమె ఫీమేల్ అండ్ ఒక మేల్ది. అరౌండ్ 40 to 50 ఇయర్స్ మధ్యలో ఉంటారు ఇద్దరు. చనిపోయిన వాళ్ళు ఇద్దరిని కూడా ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది. అది ఎందుకైనది అన్నది ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్కి లెటర్ రైడ్ చేసాము. అతను వచ్చి ఇన్స్పెక్షన్ చేసి కరెక్ట్ డీటెయిల్స్ చెప్తారు. కానీ ప్రిలిమినరీ ఎంక్వైరీ అయితే బాయిలర్ బ్లాస్ట్ వల్లనే ఇది జరిగినట్టు తెలుస్తుంది.